నువ్వు ఎంత సంపాదించావు కాదన్నయ్యా, నువ్వు పోయేటప్పుడు నీ గురించి 10 మంది ఏడ్చేవాళ్ళు ఉన్నారా అని భవిష్యత్తులో మహేష్ బాబు సినిమా డైలాగ్ పెట్టాలేమో. ఎందుకంటే ఆ నలుగురు ఇవాళ రోజున ఉంటున్నారా శ్మశానం దగ్గర. చివరికి చచ్చిపోతే ఒక కారులోనో ఏదో తీసుకుపోయి అక్కడ తగలబెట్టేసేటటువంటి రోజులు వచ్చేటట్టున్నాయి యూరప్లో. వ్యక్తి కుటుంబాలు పోయి వ్యక్తుల జీవిత సరళికి వచ్చి పెళ్ళిళ్ళ బదులు సహజీవనాలతో బ్రతుకుతున్నటువంటి వేళ మారిపోతున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఫెర్టిలిటీ రేట్ చూస్తే దారుణాతి దారుణంగా పడిపోయినటువంటిది. ఏదైతే అబౌవ్ ద రీప్లేస్మెంట్ రేట్ 2.1 ఉంటే, క్లోజ్ ద రీప్లేస్మెంట్ రేట్ 1.9 ఉంటే, ఇన్సఫిషియంట్ రేట్ 1.5 ఉంది, లో రేట్ 1%, ఎక్స్ట్రీమ్ లో రేటు 1%. ఇది ఓవరాల్గా చూసుకున్నప్పుడు యూరప్ సమాజం చాలా దారుణమైనటువంటి జన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇప్పటికే రష్యా లాంటి వాళ్ళైతే భారతదేశం వాళ్ళని వచ్చి పనిచేసి పెట్టమంటున్నారు. 10 లక్షల మందిని స్టాఫ్ని పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇజ్రాయెల్ 1 లక్ష మందిని మొన్ననే పెట్టుకుంది. ఇరాన్లో బోల్డ్ అంతమంది మనోళ్ళే ఉంటారు. ఓవరాల్గా భారతదేశం మనుషుల్ని కంటూ ఉంటే వాళ్ళని అక్కడ పెట్టుకునేది. ఇప్పుడు భవిష్యత్తులో భారతదేశంలో కూడా ఇదే కొరత రాబోతుంది.